ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. ఇది దేనికి సంబంధించింది అనేటువంటి విషయాల్లోకి వెళ్తే, ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ఇది ఏంటంటే మనకి ఎలక్షన్ టైంలో బాగా మనకి తెలిసిందే. ఐవీఆర్ఎస్ కాల్స్, మనకి కాల్ వస్తుంది, అవతల వ్యక్తి మాట్లాడతారు, లేదంటే మనం కస్టమర్ కేర్కి కాల్ చేసినప్పుడు బాగా తెలుసు, 1 నొక్కండి, 2 నొక్కండి, 3 నొక్కండి అంట. అలాగే కొన్ని క్యూఆర్ కోడ్ మెథడ్ తోటి వీటితో ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అసలు ఈ ఫీడ్బ్యాక్ దేని గురించి ఏంటి అనేటువంటి వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలకు సంబంధించి రేషన్ టైంకి అందుతుందా, ఇంటి వద్దే చెత్త కలెక్ట్ చేస్తున్నారా, అలానే దీపం పథకం కింద డబ్బులు పడినాయా లేదా, సిలిండర్లు బుక్ చేసుకున్నారా లేదా, రేషన్లో సరుకులు నాణ్యమైనటువంటి సరుకులు వస్తున్నాయా లేదా, పెన్షన్ టైంకి వస్తుందా లేదా, పెన్షన్ ఇంటి వద్దకు వచ్చి సచివాలయ ఉద్యోగులు ఇస్తున్నారా లేదా, ఇలా అనేక రకాలైనటువంటి ప్రజలకు అందిస్తున్నటువంటి సదుపాయాలు పథకాల మీద ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా, క్యూఆర్ కోడ్ ద్వారా తీసుకున్నటువంటి ఈ ఫీడ్బ్యాక్కి సంబంధించి ఈరోజు సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆర్టీసీ అందిస్తున్నటువంటి సేవలు, సదుపాయాల మీద ప్రజలు చాలా వరకు అసంతృప్తిగా ఉన్నారని, ఆర్టీసీ అందిస్తున్నటువంటి సదుపాయాలను మెరుగుపరచాల్సినటువంటి అవకాశం ఉందని, మిగిలినటువంటి వాటిలో 70 నుంచి 75% వరకు ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లుగా ముఖ్యమంత్రి తెలియజేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించి జూన్ 12వ తేదీ నుంచి ఆకస్మిక తనిఖీలు ఉంటాయని, ఎక్కడైతే సరిగా అధికారులు పనిచేయట్లేదనేటువంటి ఫిర్యాదులు ప్రజల నుంచి వస్తాయో అక్కడ చర్యలు తీసుకోబడతాయి. ముందస్తు సమాచారం లేకుండా ముఖ్యమంత్రి ఈరోజు పలానా ఏరియాలో పర్యటిస్తున్నారు అనేటువంటిది లేకుండా ఆకస్మికంగా ఎక్స్ ఏరియాలో పర్యటించడం, తనిఖీలు చేయటం, అక్కడ ఏదన్నా కంప్లైంట్లు వస్తే చర్యలు తీసుకుంటాం, ఇవి జరగబోతున్నాయి, అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఒక ప్రకటన వెలువడినట్లుగా సమాచారం.